ఏపీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్ ఈ చిన్న పని చేయకపోతే మీ రిజల్ట్ ఓల్డ్లో పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సిబిఎస్ఈ, తెలంగాణ బోర్డ్, ఐసీఎస్ఈ, ట్రిపుల్ ఐటీ అండ్ అదర్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఏపీ ఈఏపీ సెట్ 2026 డిక్లరేషన్ ఫామ్ లింక్ అనేది ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ స్టూడెంట్స్కి ఈ డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు. బికాజ్ వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏపీఎస్హెచ్ ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. కానీ సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, తెలంగాణ బోర్డ్, ట్రిపుల్ ఐటీ అండ్ అదర్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీగా ఈ డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఫిల్ చేయాలంటే మీ ఇంటర్ ఆ 10+2 మార్క్స్ని సబ్మిట్ చేయడానికి. ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే మీకు ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ని ఫిలప్ చేయకపోతే మీకు రిజల్ట్ అనేది డిలే అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ డిక్లరేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఏపీ ఈఏపీ సెట్ అఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. స్టెప్ 2, అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 3, మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఆల్ టికెట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్ని ఫిల్ చేయండి. స్టెప్ 4, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. స్టెప్ 5, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని మీ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ని చాలా కేర్ఫుల్గా సబ్మిట్ చేయండి. ఎందుకంటే వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని అలానే ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని ఈ రెండింటిని యాడ్ చేసి మీకు ర్యాంక్ అనేది జనరేట్ అవుతుంది. ఫైనల్గా సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ని సేవ్ చేయండి. మీరు మార్క్స్ని రాంగ్గా ఎంటర్ చేస్తే కౌన్సిలింగ్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరు మార్క్స్ని చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. వన్స్ సబ్మిట్ చేసే ముందు మీరు డబల్ చెక్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా ముందుకు వస్తుంటాయి. సో అలాంటి వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎంసెట్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని నాన్ ఏపీ బోర్డ్ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.